నన్ను కొంతమంది వచ్చి అడుగుతుంటారు. నేను ఫ్రిడ్జ్ వరకు వెళ్ళాను. మళ్ళీ ఫ్రిడ్జ్ తీసిన తర్వాత ఏదో తీయాలనుకున్నాను, మర్చిపోయాను. మళ్ళీ వెనక్కెళ్ళిపోయాను అని. ప్లస్ అక్కడే పెట్టాననుకుంటాను. మళ్ళీ ఇల్లంతా వెతుకుంటున్నాను అన్నట్టు. సో ఇవన్నీ జ్ఞాపక శక్తి తగ్గుతున్న సంకేతాలు. కొన్ని పెద్ద రోగాలున్నాయి జ్ఞాపక శక్తి తగ్గించేవి. డిమెన్షియా, ఆల్జీమర్స్ ఇట్లా అంటాం అనమాట. కానీ నేను చూసే ఓపీలో చాలా మందికి ఉండే ఇబ్బంది ఏంటి అంటే ఒకటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది 3 విధాలుగా జ్ఞాపక శక్తి మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ తీయటానికి వెళ్ళేటప్పుడు ఆ టైంలోనే బాక్స్ రెడీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చాలా మెదడులో తిరుగుతున్నాయి అనుకోండి. 10 పనులు ఒకేసారి ఆలోచించేటప్పుడు ఆ విపరీతమైన స్ట్రెస్ వల్ల చేసే పని ఏంటి అనేది మన మెదడు మర్చిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీర్ఘకాలిక స్ట్రెస్. ఎంతో కాలం బాగా స్ట్రెస్ లో ఉన్నాం అనుకోండి, బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుద్ది. ఇదేం చేసిద్దంటే మెదడులో హిప్పోకాంపస్ అని ఒక పార్ట్ ఉండేది, జ్ఞాపక శక్తికి సంబంధించిన పార్ట్. దాన్ని కొంచెం కొంచెంగా డ్యామేజ్ చేసింది. దాని వల్ల కూడా జ్ఞాపక శక్తి తగ్గొచ్చు. ఇదే కాకుండా స్ట్రెస్ వల్ల నిద్ర కూడా సరిగ్గా ఉండదు. నిద్రలో మనం విన్నవి, చూసినవి అన్ని పర్మనెంట్ గా గుర్తుండటానికి బ్రెయిన్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి నిద్రపోయే టైంలో. సో ఈ 3 విధాలుగా కూడా స్ట్రెస్ అనేది మన జ్ఞాపక శక్తిని ఇబ్బంది పెట్టొచ్చు. కొంతమందిలోనే ఈ డిమెన్షియా ఇట్లాంటి పెద్ద రోగాలు ఉండేది. చాలా మందిలో మాత్రం స్ట్రెస్ వల్లనే ఎక్కువగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పేషెంట్స్ అడుగుతారనమాట ఓపీలో, మీరేం చేస్తారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారంటే, మీకు తెలిసిందేగా మేము టీచర్స్ మీ, మాకు చాలా స్ట్రెస్ ఎక్కువ అంటారు. కొంతమంది మీకు తెలిసిందే కదా మేము బ్యాంకర్స్ మీ, మాకు చాలా స్ట్రెస్ ఎక్కువ అంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఫార్మింగ్ వాళ్ళు, డాక్టర్స్, లాయర్స్ ఎవరిని అడిగినా కానీ మా ప్రొఫెషన్ మీకు తెలిసిందే కదా, చాలా టెన్షన్ ఎక్కువ అంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ. సో నాకు అర్థమైంది ఏంటంటే స్ట్రెస్ లేని ప్రొఫెషన్ అనేది ఏదీ లేదు. కాకపోతే వీలైనంత వరకు మనం చేసే జాబ్ ని తిట్టుకొని ఏం చేయలేంగా. సో వీలైనంత వరకు ఎక్సర్సైజెస్ చేసుకోవడం, స్లో బ్రీతింగ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అట్లా కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ఇట్లాంటివి చేసుకొని నిద్ర బాగుండేటట్టు చూసుకుంటే మనకి వీలైనంత వరకు స్ట్రెస్ ని కొంచెం తగ్గించుకోవచ్చు.